Welcome to Gopal the Rider. So one day just I'm passing through that Kallandur to Bangalore road from Pavagoda to Kallandur. There is a village called Kadridevarapalli. That village, the night time actually it is around about 8:30 I think, or 9 o'clock. I have not noticed even the time. There is a jatara is going on, but in a low light, very low light. But I have a camera, everything, but I don't know. I stopped my car there. Just I want to see and I want to show you the people. I mean, what kind of a jatara, and I don't know anything. Just simply I shorted all those, even in dark. And one person there, I asked him just what is. He explained about it. That is a Lord Shiva Jatara. That's what they said. They're saying Yadavas, we are Yadavas celebrating the festival. The every Deepavali day, they do that every year. Some clarity just he has given later. First I shorted. సో అది మీ అందరికి కూడా చూపించాలనుకుంటున్నాను. అది అంటే బయటకి వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ ఇది. మనకి రాయలసీమలోని ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఏదింది ఉరాలు అంటే డ్రమ్స్ సార్ట్ ఆఫ్ ఎ థింగ్ ఇట్స్ దేర్ అండ్ ద ఇన్స్ట్రుమెంట్స్ దేర్ ఇన్ ఇండియా దేర్ వీఆర్ కాలింగ్ యాజ్ ఎ ఉరాలు ఇన్ దట్ లోకలీ ద లోకల్ నేమ్. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ దట్ వాట్ ఇట్స్ we can say the drums, that nothing else in that. आदि उराल अंटारो. उसमें क्या है, वो लोग డాన్స్ करते. उसको क्या बोलते हैं తెలుగులో ఎగురుతున్నారు అని అంటాం మనము, ఇంకా రకరకాలుగా చెప్తాము. చాలా అంటే ఒక రిథంలో బాగా చేస్తున్నారు. అది కూడా దేవుణ్ణి మోసుకొని అలా చేస్తున్నారు. गाड को भगवान को ऐसा उठा के बहुत वजन है वो, पूरा ये सिल्वर से किया, वो सिल्वर बोले तो वेंडी बोलती तेलुगु में. सो उससे किया, वो पूरा वेट भी रहता, मगर वो लोग वो पकड़ के डांस भी कर रहे. सो आई वांट टू शेयर विद यू पीपल. दैट्स ओनली देयर मे बी couple of minutes, 6 or 7 minutes maybe. I know I'm not even seeing the time, so I want to share with you people. Let's enjoy and comment it if any, because this kind of events on the way, sometimes it will happen. So I want to show you that I am not showing in the road, or I am not showing my car or anything, just because the night, just that area, that portion only I am showing. అది కొంచెమే చూపిస్తాను, చూసి ఆనందించండి, కామెంట్ చేయండి. ఎందుకంటే ఇలాంటివి అంటే మన వాళ్ళు మీరు కామెంట్ చేస్తారు, కొంతమంది కామెంట్ చేయట్లేదు, చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, అదొకటి ఉంది. ఇంకోటి ఏంటంటే కామెంట్స్ కూడా పెట్టాలంటే మీ సజెషన్స్ కూడా పెట్టచ్చు. కొంతమంది ఇదివరకు ఫస్ట్లో ఆడియో బాగలేదని అవన్నీ చెప్పారు. ఆడియోకు రకరకాలుగా ఇప్పుడు ఇది ఇక్కడ పెట్టుకుని వాడుతున్నది ఆడియో 24,000 అది పెట్టుకున్నాను. ఇది వచ్చినప్పటి నుంచి కొంచెం బెటర్. మళ్ళీ మొన్న ఏదో కేబుల్లో ప్రాబ్లం వచ్చి ఎంత మంచిగా కొన్నా అప్పుడప్పుడు, ఎందుకంటే ట్రావెలింగ్లో డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి. అది మనం 2-3 జర్నీలు చేసేటప్పటికే పోతాయి అన్నమాట ఒక్కొక్కసారి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది అందరికీ, ఈ రైడర్ అనే వాళ్ళకి అందరికీ ఈ ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది. బయట మిగతా వాళ్ళకి తెలియదేమో కానీ, ఇది ఊరిగా ఇంట్లో ఉండి స్టేబుల్గా ఉండి రికార్డ్ చేసే వాళ్ళకి ఏం తెలియదు, కానీ ట్రావెల్ చేసేటప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ తెలుస్తాయి అన్నమాట. సో యు సీ అండ్ ఎంజాయ్ అండ్ కామెంట్ ఇట్, అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. And don't skip most of my programs are 40 minutes, 45 minutes. People will think that, because of you are really in the car or you are really in the bike. Like that, you can watch. I mean, you can enjoy the entire trip. మీరు కూర్చొని మీరు డ్రైవ్ చేస్తున్నారు, లేకపోతే మీరు కూర్చొని చూస్తున్నట్టుగానే ఉంటుంది. అదంతా మీరు చూడకుండానే ఇంట్లో కూర్చొని, లేకపోతే ఆఫీస్లో మీకు ఎప్పుడు లీజర్ ఉంటే అప్పుడు అది స్కిప్ చేయకుండా మొత్తం ప్రోగ్రామ్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి.
కదిరిదేవరపల్లి అనే విలేజ్లో ఒక ఉత్సవం జరుగుతుంది. ఆ ఉత్సవం నాకు తెలీదు. అనుకోకుండా పావగడ నుంచి కళ్యాణదుర్గం వెళ్తుండగా ఇక్కడ రైల్వే స్టేషన్ ఒకటి ఏర్పడైంది. అక్కడి నుంచి నేను వెళ్తుండగా ఈ ఉరాలో అంటాం మేము ఇక్కడ లోకల్గా, అది విని అదేమిటో తెలుసుకుందామని కుతూహలంతో ఆగాను. ఇక్కడ ఒక పర్సన్, దానికి సంబంధించిన పర్సన్ మనకి ఆ ఉత్సవం యొక్క వివరాలన్నీ చెప్తారు. ఆయన ద్వారా ఇవన్నీ తెలుసుకుందాం. నమస్కారం అండి. మాది ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా కమ్మదూరు మండలం కదిరిదేవరపల్లి గ్రామంలో ఈరోజు మా యాదవుల ఇలవేల్పు చిత్రలింగేశ్వర స్వామి కార్యక్రమం ఈరోజు జరుగుతున్నది. చాలా ఉత్సాహంగా జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం మేము చాలా ఆనంద ఉత్సవాలతో ఈ జాతరని నిర్వహిస్తాము. ఇది మా పూర్వీకులు, మా తాతల కాలం నుంచి యాదవులు చెందినటువంటి చిత్రలింగేశ్వర స్వామి ఉత్సవం ఇది. ప్రతి దీపావళి రోజు మా గ్రామంలో దేవుణ్ణి బయటికి తీసుకుంటూ, అలాగే పెద్ద ఎత్తున గొర్రెలను, మా ఆవులను మా దేవుని చుట్టూ తిప్పుకుంటూ, అంటే పశువుల పండుగ అంటారు, అలాగా తిప్పుకుంటూ అలా మా దేవుని బయట తీసుకురావడం వల్ల ఈ ఊరికి మంచి జరుగుతుందనే ఒక ఉత్సాహంతో ఈరోజు మా గ్రామంలో ఉండి మా యాదవ్ సోదరులు,
అంటే ఇప్పుడు ఇది మా మామగారు, ఇది చిత్రలింగేశ్వర స్వామి అనేది మా మామగారు ఉత్సవము. మాది వచ్చేసి వేరే చోట కర్ణాటకలో ఉంటుంది, కానీ మా మదర్ టంగ్ అని కన్నడ. మా యాదవుల్లో మాది ఒక తెగ. మమ్మల్ని అడవిగోళ్ళు అంటారు, కర్ణాటకలో కాడుగోళ్ళరు అంటారు. మాది ఇక్కడ ఇదంతా వచ్చేసి మా దేవుడు వచ్చేసి చిత్రలింగేశ్వర స్వామి పోలేపల్లి కర్ణాటకలో ఉంటుంది. ఈ ఉత్సవం ప్రతి సంవత్సరం దీపావళి రోజున పెద్ద ఎత్తున మా యాదవ సోదరులు జరుపుకుంటాం. అలాగే రేపు చిత్రలింగేశ్వర స్వామి దేవస్థానంలో కళ్యాణం కానీ జరుగుతుంది. ప్రతి సంవత్సరము పెద్ద ఎత్తున మా యాదవులంతా కలిసి ఆరాధ్యంగా ఈ స్వామివారిని కొలుచుకుంటాం. చిత్రలింగేశ్వర స్వామి అంటే ఈశ్వరుడనే? ఈశ్వరుడు. చిత్రలింగేశ్వర స్వామి అంటే ఈశ్వరుడే స్వామి, ఈశ్వరుడే. సో వీరు చెప్పిన వివరాలు మాకు కూడా సంతోషకరంగా ఉంది. నాకు తెలియదు, నేను ఎన్నోసార్లు చిన్నప్పటి నుంచి ఈ రోడ్లో పావుగడకు వెళ్ళి వస్తూ ఉంటాను. కదరదేవరపల్లి అంటే చూస్తాము, ఇక్కడ ఆర్చ్ ఒకటి అక్కడ కనిపిస్తుంది చూడండి, మనకు ఆర్చ్ ఉంది. అది రాత్రి అవ్వడం వల్ల సరిగా కనపడదు. సో ఆ ఆర్చ్ నుంచి చూసుకొని వెళ్తుంటాం, కానీ మాకు పర్టికులర్ ఈ దేవుడు అని మాకు తెలీదు. ఈరోజు ఇక్కడ ఉరాలు కొడుతుండగా, ఉరాలు అంటారు వాటిని, ఇన్స్ట్రుమెంట్ని ఏదైతే వాళ్ళు వాయిస్తున్నారో పిల్లలంతా సంతోషంగా ఇది చేస్తుంటే, మన భాషలో చెప్పాలంటే డ్యాన్స్ అని చెప్పాలి. దేవుళ్ళు మోసుకుని డ్యాన్స్ చేస్తున్నారు. ఇది ఒక ప్రజలందరికీ ఒక ఉత్సాహకరమైన విషయము. మాకు కూడా ఇప్పుడు నేను చూస్తుంటే నాకు కూడా ఎంతో ఉత్సాహంగా ఉంది. చాలా సంతోషకరమైన విషయం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రైట్ అండి, థ్యాంక్ యూ, నమస్కారం.